మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మృతిలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంది. పరకామణి కేసుకి దీనికి లింక్ ఉందా? సతీష్ కుమార్ మరణం వెనుక ఏం జరిగిందనే కోణాల్లో పోలీసులు 12 పోలీసు బృందాలు దీనిపైన విచారణ చేపడుతున్నాయి. ఏం జరిగిందనే విషయంపైన కూలంకషంగా వారంతా కూడా వివరిస్తూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పలువురిని ఇప్పటికీ అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే సతీష్ కుమార్ మృతితో ఈ కేసు కీలక మలుపు తిరుగుతోంది. పరకామణి కేసు, ఇంతకీ పరకామణి కేసు అంటే ఏంటి? అక్కడ ఫారెన్ కరెన్సీని ఒక వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి అక్కడ టీటీడీకి ఆ దేవుడికి ఇచ్చినటువంటి కానుకల్లో ఉన్నటువంటి ఫారెన్ కరెన్సీని రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగలించడం, ఆ విషయాన్ని గమనించినటువంటి ఈ సతీష్ కుమార్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత రాజు కుదుర్చుకొని ఇద్దరి మధ్య కొంత ట్రాన్సాక్షన్ జరిగిందో ఏం జరుగుతలేదు కానీ రాజు కుదుర్చుకొని ఆ కేసుతో అక్కడితో ఆగిపోవడంతో ఆయన మళ్ళీ టీటీడీ నుంచి గుంతకల్ రైల్వే స్టేషన్లో జీఆర్పీఎఫ్ పోలీస్ అధికారిగా ఇటు సిఐ స్థాయిలో వచ్చేశాడు ఆయన. సో ప్రజెంట్ ఇప్పుడు ఆయన రెండవసారి పరకామణి కేసు సంబంధించి కేసు విచారణ ఎదుర్కోబోయేటువంటి సిచ్యువేషన్లో ఆయన ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఏం జరిగిందో తెలియదు కానీ మరుసటి రోజున నవంబర్ 14 రోజున ఆయన రైల్వే పట్టాలపై మృతదేహంగా కనిపించాడు. ఇక్కడ విజువల్ మనం చూస్తున్న విజువల్స్లో ఈయన రైల్వే స్టేషన్కి వెళ్లే ముందు విజువల్ ఇది. ఆ సీసీటీవీ కెమెరాలో కనిపించిన వ్యక్తి ఆయనే. సో 14వ తేదీన మృతదేహంగా కనిపించినటువంటి సతీష్ కుమార్ 13వ తేదీన అర్ధరాత్రి సుమారుగా 11:20 సమయంలో హనుమాన్ సర్కిల్లోని ఒక కేఫ్లో టీ తాగుతూ కనిపించిన ఆ విజువల్ మనం చూస్తున్నాం. అంటే ట్రైన్ టైం వచ్చేసి 1:20, 2 గంటల ముందు ఆయన అక్కడ ఉండిపోయాడు. సుమారుగా 1 గంటకు ట్రైన్ అయితే 2 గంటల ముందే అక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చాడు సతీష్ కుమార్. అయితే 2 గంటల ముందు రావాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్లోనే ప్రస్తుతానికి సతీష్ కుమార్ సంబంధించి మొబైల్ ఫోన్ కూడా ధ్వంసమైంది. ఎక్కడైతే రైల్వే ట్రాక్ పైన మృతదేహం కనిపించిందో అక్కడ ఆ స్పాట్లో సతీష్ కుమార్ యొక్క మొబైల్ ఫోన్ కూడా పూర్తిగా చెడిపోయిన పరిస్థితిలో కనిపించింది. అయితే సతీష్ కుమార్కి గత వారం రోజులుగా ఎవరు ఫోన్ చేశారు, 6వ తారీఖు నుంచి ఆయన చనిపోయే రోజు వరకు ఎవరు కాల్ చేశారు, ఎవరు మెసేజ్ చేశారు, ఎవరు చాటింగ్ చేశారు, ఆయనతో ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరిని కలిశాడు ఆయన, ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. సో సతీష్ కాల్స్ని, మెసేజెస్ని అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు, డాటాను మొత్తం కూడా తీసుకుంటున్నారు. ఇక అదే రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆయన వెళ్ళిన రోజే సుమారుగా 13 మంది పాత నేరస్తులు కూడా ఉన్నారట. అంటే అలా బుకింగ్ ద్వారా అర్థమైంది నేరస్తులు ఎవరెవరు ఉన్నారనేది. సో రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆయన ఏదైతే ట్రైన్ ఎక్కాడో ఆ ట్రైన్ ఎక్కి రాయలసీమ ఎక్స్ప్రెస్లో తిరుపతి వైపుగా వెళ్తున్నాడు. అదే ట్రైన్లో 13 మంది పాత నేరస్తులు కూడా ఉన్నారట. అయితే పరకామణి చోరీ కేసు కోణంలో ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.